హలో గైస్, పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుతో మొత్తం 78 రోజులు అయితే అవుతుంది భయ్య. సో ఈ 78 రోజులకు గాను పుష్ప 2 మొత్తం ఎంత కలెక్ట్ చేసింది అనేది ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అంతేకాకుండా అల్లు అర్జున్కి మీరు ఒకవేళ నిక్ నేమ్ పెట్టాలనుకుంటే మీరు ఏం నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పుష్ప 2 ఫైనల్ కలెక్షన్ అయితే మేకర్స్ ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులను రప్ప అంటూ దాటుకుంటూ వచ్చేసింది. 75 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1871 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అయితే వెల్లడించింది. 2024లో అత్యధిక కలెక్షన్ రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీగా నిలిచింది. సినిమా విడుదలై 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ మూవీగా పుష్ప 2 అయితే రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూలు సాధించిన చిత్ర జాబితాలో దంగల్ 2024 కోట్లతో టాప్లో కొనసాగుతుండగా రెండో స్థానంలో పుష్ప 2 1875 కోట్లతో ఉంది. ఇక మూడో స్థానంలో బాహుబలి 2 1810 కోట్లు ఉంది. తర్వాత స్థానంలో ఆర్ఆర్ఆర్ 1387 కోట్లు, కేజీఎఫ్ 2 1250 కోట్లు, కల్కి 2898 1153 కోట్లు, జవాన్ 1148 కోట్లు, పఠాన్ 1050 కోట్లు వరుసగా ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమాలో బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్ అయితే వచ్చాయి. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్ప గడికి ప్రత్యేకమైన స్థానం అయితే దక్కింది. కేవలం హిందీ బెల్ట్లోని 850 కోట్ల పైగా కలెక్షన్ అయితే రాబట్టింది. అక్కడ 3D వెర్షన్లో ఈ చిత్రం ప్రదర్శించారు. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద గుర్తుండిపోయే రికార్డుని నమోదు చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఓటీటీ కోసం రీలోడ్ వెర్షన్తో పేరుతో అదనపు మరో 24 నిమిషాలు సీన్లు అయితే కలిపారు. దీంతో ఈ మూవీ నీడి మొత్తం 3 గంటల 45 నిమిషాలుగా ఉంది. సో ఫ్రెండ్స్, దేర్ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.